రూతు గ్రంథం 2వ అధ్యాయం. రూతు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. రూతు గ్రంథం 2వ అధ్యాయము పేజీ నంబర్ 221. రూతు గ్రంథం 2వ అధ్యాయము 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనందరం కలిసి చదువుకుంటాం. యెహోవా నీవు చూచిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. మళ్ళీ ఒకసారి చదువుదాం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన నమ్మకమైన స్వచ్ఛమైన దేవాని పాదములకి స్తోత్రాలు. కొన్ని నెలల నుండి ప్రభా ధ్యానిస్తూ ఉన్నటువంటి రూతు గ్రంథాన్ని ప్రభా తండ్రి మరి 2వ అధ్యాయము 12వ వచనము వరకు వచ్చి ఉంటున్నాం. అదవ ధ్యానించబడినటువంటి లేఖన భాగములు శత్రువు ఎత్తుకొని పోకుండా ఆ హృదయ పలకల మీద ఉన్నటువంటి ప్రభావతని లిఖింపబడడానికి కృప దయచేసి పెట్టమని కూడా ఈ సన్నిధిలో సాగిలపడుతూ ఉంటున్నాం. ప్రభా చదవబడిన లేఖన భాగములు ప్రభా తండ్రి 3 భాగములుగా చేయబడింది. 2 భాగములు ధ్యానించి ఉంటున్నాం. 3వ భాగాన్ని ధ్యానించడానికి నీ కృప దయచేసి పెట్టమని కూడా నీ సన్నిధిలో సాగిలపడుతూ దేవా తండ్రి ఈ యొక్క ధ్యాన విషయంలో నీ సన్నిధి నీ ఆత్మ ప్రేరణ తండ్రి ఉంచిన దేవుడివై, మానవత్వాన్ని మట్టితనాన్ని మరుగు చేసిన దేవుడివై దేవా తండ్రి నీ కృప కలిగిన నామములో నీవు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు పొందినట్లుగా కృప దయచేసి పెట్టమని మా రక్షణకర్త మా విమోచకుడైన యేసయ్య శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దీనిలో 3 విషయాలని మనం జాగ్రత్తగా చూసుకున్నాం. 3 విషయాలు ఉన్నాయని చూసాం. 1 ప్రతిఫలమిచ్చును. ఒకటేంటి? ప్రతిఫలమిచ్చును. దాన్ని చూసేసాం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండు. రెక్కల కింద సురక్షితంగా ఉండుట. 2వది కూడా అయిపోయింది. 3వది మనకి సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. అది ఎవరన్నారు ఈ మాట? బోయజు ఎవరితో అన్నాడు? రూతుతో అంటున్నాడు. రూతు ఏమిటి? రూతు యొక్క స్థితి ఏమిటి? రూతు మనం చూసుకున్నట్లుగా రూతు 4వ స్థానంలో ఉంది. బోయజు యజమానుడిగా ఉంటున్నాడు. పనివాడు పని చేయించే వారి మీద పనివాడు ఉన్నాడు, ఒకడు పని చేసేవాళ్ళు ఉన్నారు. 4వది పరిగా ఏరుకునేటువంటి స్త్రీ. స్వదేశం కాదు, మన దేశం కాదు, బెత్లెహేమీయురాలు కాదు, మోయాబురాలు. మన ఈవిడితో వచ్చింది, అత్తతో కూడా తిరిగి వచ్చినటువంటిదిగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఇంతటి దానిని ఎక్కడికి తీసుకెళ్తున్నాడంటే వీళ్ళందరినీ దాటించి అధికమైన స్థానానికి తీసుకెళ్ళేటువంటి వాడుగా ఉంటున్నాడు. అందుకనే పేతురు గ్రంథంలో ఆయన బలిష్టమైనటువంటి హస్తము కింద దీన మనస్కులై ఉండుడి, తగిన సమయమందు ఆయన హెచ్చించున్నట్లుగా అక్కడ అంటాడు. తగిన సమయం వస్తుంది. ద రైట్ టైం విల్ బి కమ్, దెన్ ఓన్లీ హీ విల్ బి లిఫ్టెడ్ అప్ అంటాడు.
ఎలివేట్ చేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆ కుడి హస్తంతో పైకెత్తేటువంటి వాడు ఎవరినైనా సరే, ఎవరినైనా దీన మనస్సు కలిగినవాడు, దీనత్వము కలిగినవాడు. దీన మనస్సు అనువస్త్రము ధరించుకొని ఉండు అంటాడు. దీనమస్సు కలిగినటువంటి వారిని ఆయన బలిష్టమైన చేతితో ఉన్నతమైనటువంటి స్థలానికి తీసుకుని వెళ్ళాడు. ఇక్కడ రూతు కూడా దీనమైనటువంటి మనస్సు కలిగినటువంటిదిగా ఉండి పరిగా ఏరుకునేటువంటిదిగా ఉంది. పరిగేరుకుంటే కానీ పొట్ట నింపబడదు, పరిగేరుకుంటే కానీ దరిద్రత తీరదు, పరిగేరుకుంటే కానీ డొక్క నిండదు. భయంకరమైనటువంటి స్థితి ఏరుకుంటుంది. అలాంటి దాని దగ్గరికి వచ్చి అంటున్నాడు, అమ్మా నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలిసినది. ఏం చేయాలి నువ్వు ఇప్పుడు? యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉంటకు నీవు వచ్చితివి. దేవుడైన మామూలుగా అయితే ఎవరి రెక్కల కిందకు వచ్చింది? బోయజు రెక్కల కిందకు వచ్చింది. ఆయన ఆ మాటలు అంటలేదు. అంటలా ఏమంటున్నాడు? యెహోవా రెక్కల క్రిందికి సురక్షితముగా ఉండుటకు నీవు వచ్చితివి అంటున్నాడు. ఈ మాటలు పనివాడితో కానీ లేక పని చేసేవారితో కానీ అనలేదు. అది దైవాంశ సంభూతుడైనటువంటి బోయజు యొక్క 3 విషయాలు చెప్తూ ఉంటాను కదా. ఒకటి, బోయజు ప్రభువుకి సాదృశ్యంగా ఉన్నాడు. రూతు సంఘానికి సాదృశ్యం. ఇంకోటి ఏం చెప్పాను పరమగీతాల్లో? సొలొమోను రాజు దేవునికి, యేసు ప్రభువుకి సాదృశ్యంగా ఉన్నాడు. షూలమ్మతి సంఘానికి సాదృశ్యంగా ఉంది. మూడవది, యేసు ప్రభువే పరమందుండి దిగి వచ్చినప్పుడు మచ్చ, డాగు, కళంకము, ముడత అటుది మరి ఏదీ లేకుండా నిర్దోషులుగా, నిరపరాధులుగా, నిందారహితులుగా ఉండి ఆయన ఎదుట పెట్టడానికి పరిశుద్ధాత్ముడు సిద్ధపరిచేటువంటి వాడిగా ఉంటున్నాడు. అదొక వివాహము. ఇక్కడ బోయజు ఆవిడని 3 రకాలుగా ప్రతిఫలము కలగనుగాక. యెహోవా రెక్కల కింద ఉండుటకు నీవు వచ్చితివి, సురక్షితముగా ఉండుటకు వచ్చితివి. మూడవది, సంపూర్ణమైన బహుమానము ఆయన నీకు ఇచ్చును. ఒక వచనంలోనే ఒక మంచి మూలమైన ముఖ్యమైన మాటలు మనం అక్కడ ఆశీర్వాదాన్ని చూడగలుగుతూ ఉంటాం. ఒక స్త్రీని ఒక యజమానుడు ఒక కూలి చేసేటువంటి దాన్ని ఆశీర్వదించడం అనేటువంటిది అది ఎంతో గొప్ప విషయముగా మనము చూస్తూ ఉంటున్నాం. తెలిసిన వాడిగా ఉంటున్నాడు. చూడండి, ఇక్కడ 2 చూసేసాం. ప్రతిఫలం ఇచ్చునది చూసేసాం. రెక్కల కింద సురక్షితముగా ఉండును అట్లు వచ్చితివి అనేది కూడా చూసేసాం. మూడోది, సంపూర్ణ బహుమానము ఇచ్చును. మనకి కూడా దేవుడు మనము సంపూర్ణ బహుమానం పొందడానికి సిద్ధపడేవాళ్ళు. పౌలు అంటున్నాడు, పౌలు ఏమన్నాడు? మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు తుదముట్టించి తిని నా విశ్వాసమును కాపాడుకుంటేనే నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ప్రతిఫలం, బహుమానం అంటున్నాడు. నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఈ మాట మనం అనగలమా? మంచి పోరాటము. ఎంత ఆయన గురించి, ఆయన పోరాటాల గురించి చదివితే భయంకరమైన పోరాటాలు పోరాడాడు. ఆయన విశ్వాసాన్ని కాపాడుకుంటాము, పరుగు కడముట్టించినటువంటి వాడుగా ఉంటాం. అలాంటి పరిస్థితి మనకి కూడా మనం కూడా వస్తాయి. లోకంలో అనేకమైనటువంటివి వస్తాయి. ఇబ్బందులు వస్తాయి, మాటలు వస్తాయి, తూలనాడటం వస్తాయి, అనేక రీతులుగా వస్తూ ఉంటాయి. వాటన్నిటినీ కూడా దులిపేసుకొని విశ్వాసములో ముందుకి కొనసాగవలసినటువంటి వారంగా ఉంటాం.
ఎవరికి వారే. నీవు చనిపోయినప్పుడు నీ వెంట ఏది రాదు, నీ పక్కనున్న వాళ్ళు కూడా ఎవరు కూడా రారు. ఎవరికి వారే సిద్ధపరచాలి. తను తాను పరీక్షించుకోవాలి వెళ్ళను, మనల్ని మనమే విమర్శించుకుని ఎడల అంటాడు అక్కడ. కాబట్టి మనల్ని మనం సిద్ధపరచుకోవలసినటువంటి మనకు ఒక బహుమానం ఉన్నది, సంపూర్ణమైన బహుమానం ఉన్నది. ఆ బహుమానం కొరకు మనము పోగొట్టుకోకుండా దాని కొరకు ప్రయాస పడవలసినటువంటి వారంగా ఉన్నాం. ప్రార్థన విషయంలో, ఆరాధన విషయంలో, ఆదివార పరిచర్య విషయంలో, ఆ విధంగా వంట విషయంలో, చేపల వేసే విషయంలో, మరి లెట్రిన్స్ కడిగే విషయంలో, వీటన్నిటిలో కూడా అందరూ చేయవలసినటువంటిదే. అందరూ చేయవలసినటువంటి తుడిచే విషయంలో, అన్ని విషయంలో దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా ఒక ఆవిడ దేవుని మందిరంలోనే ఉంటుందంట. గేటు దాటి బయటికి వెళ్ళదు. గేటు దాటి బయటికి వెళ్ళదు. ప్రార్థన, పరిచర్య, ఉపవాసము వీటన్నిటిలో ఉంటుంది. గేటు దాటి బయటికి వెళ్ళదు. ఎంత కష్ట పరిస్థితి వచ్చినా, ముసలావిడే ఎంత కష్ట పరిస్థితి వచ్చినా మందిరంలోనే ఉంటుంది. మందిరంలో పని అంతా చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి ఆవిడ చాలా మరి పరిస్థితి ఏంటంటే మందిరంలోనే చచ్చిపోయింది, మందిరంలోనే తీసుకెళ్ళిపోయాడు. బయట ఏ బంధువులకి లేకపోతే చుట్టాలకి అది ఇది ఏదైనా జరుగుతూ ఉన్నా కూడా వెళ్ళదు. వాళ్ళు వచ్చి పలకరిస్తే పలుకుతుంది, మందిరాన్ని మాత్రం విడిచిపెట్టదు. ఆమె యొక్క గురి అలాంటిది. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయం 2వ అధ్యాయము 37, 2వ అధ్యాయము 36. మరియు ఆషేరు గోత్రికురాలను పనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏండ్లు పెనివిటితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. రేయింబగళ్ళు, రాత్రి పగలు సేవ చేస్తామే మందిరానికి. ఏదైనా నా వలన మందిరానికి ఏమన్నా అవసరమా? నేను ఇక్కడే ఉంటాను. ఇలాంటి తత్వం మనకి కావాలి. దేవుని మందిరమును విడిచిపెట్టకుండా వాళ్ళు ఏమంటారు? మేము దేవుని మందిరమును విడిచిపెట్టిన నెహెమ్యా గ్రంథంలో అంటాడు, మేము దేవుని మందిరమును ప్రమాణం చేస్తాం. అంతకుముందు విడిచి చాలా నష్టపోయారు. నష్టపోయిన తర్వాత ఆఖరికి వచ్చి మాట్లాడిన తర్వాత, దేవుడు మాట్లాడిన తర్వాత అందరూ కలిసి మేము దేవుని మందిరమును విడిచిపెట్టాం అని ప్రమాణం చేశాడు. కాబట్టి మందిరమును కనిపెట్టుకొని ఉండేవాడికి బహుమానం ఉంటుంది అక్కడ. ఎలాంటి బహుమానం? సంపూర్ణ బహుమానం. త్యాగము చేసేటువంటి వాడు, ఉదార స్వభావము కలిగినటువంటి వాడు. నాకు అక్కరలేదు ఇవన్నీ, ఈ లోక సంబంధమైనవన్నీ మాకు అక్కర్లేదు, నాకు కావాల్సిన మందిరమే. I have to prepare to enter into the kingdom of God, to enter into the gates of the kingdom of God. దేవుని యొక్క రాజ్యం యొక్క గేట్లో ప్రవేశించడానికి నేను సిద్ధపడేది ఎక్కడరా అంటే మందిరంలోనే. ట్రైనింగ్, ఇండస్ట్రీ, ప్రిపరేషన్ ఇక్కడే మనకి దేవుని మందిరంలోనే మనం పొందేటువంటి వారముగా ఉంటాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని మందిరంలో నుంచే పైకి వెళ్ళాలి. సంఘము ఎత్తబడిద్ది కానీ ఇల్లు ఎత్తబడదు. ఇంట్లో ఉన్నవాళ్ళు ఎత్తబడరు, సంఘము ఎత్తబడుతుంది.
సంఘము ఎత్తబడేటువంటిదిగా. కాబట్టి దాని కొరకు మనము చూడవలసినటువంటి వారంగా ఉంటాం. రండి ఒక మాట చూసుకుందాం. రండి 1 కొరింథీ 9:24 పందెపు రంగమందు పరిగెత్తువారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడు. అది మన పరిగె ఎలా ఉండాలి? మామూలుగా ఈ లోకంలో పందెపు రంగంలో పరిగెత్తే వాళ్ళందరికీ ఒక్కడికే ఇస్తారు. ముందెవడ వెళ్తే వాడికే బహుమానం ఇస్తారు. పరిగెత్తేటప్పుడు కూడా వాడు జాగ్రత్తగా ఉండాలి. పరిగెత్తేటప్పుడు ఆ పందెపు రంగంలో పరిగెత్తువారు పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందడం మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తడం అంటే జీవించుడి. జీవన విధానంలో పందెములో బహుమానం పొందేటట్లుగా. ఎలాంటి బహుమానం అది చెప్పండి? సంపూర్ణ బహుమానము పొందడానికి మనము కూడా పరిగెత్తుతున్నాం. త్యాగం చేసింది ఎవరు? రూతు ఏం చేసింది? త్యాగం చేసింది. ఎవరిని చేసింది? తల్లిదండ్రుల్ని విడిచిపెట్టేసింది, దేశాన్ని విడిచిపెట్టేసింది, అక్కడ ఉన్నటువంటి బంధువుల్ని విడిచిపెట్టేసింది. ఎక్కడ విధవరాలను పట్టుకొని ఆస్తిపాస్తులు లేనటువంటి, బతకటానికి తినటానికి తిండి లేనటువంటి ఈ యొక్క నయోమిని పట్టుకొని వేలాడటానికి వచ్చింది. ఆమె ఏర్పాటు సంకల్పం వేరు. నీవు మరణించిన చోటే నేను మరణిస్తాను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. మరణము తప్ప నిన్ను నన్ను వేరు చేయనది ఏదీ లేదు. ఎంత తీర్మానం చేసి ఆవిడ దగ్గరికి రావడానికి. అలాంటి సమర్పణ ఉండాలి, సమర్పణ జీవితం ఉండాలి. అందుకని అంటే రండి ఇది చదువుదాం. బహుమానం పొందని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. మనం పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయమందు మితముగా ఉండును. పందెంలో పోరాడేవాడు, పందెంలో పరిగెత్తేవాడు మితముగా ఉంటాడు. మితముగా అంటే అమితంగా ఉండడు, ఎక్కువగా ఉండడు. ఇది తినకూడదు, ఇది చేయకూడదు, అది ఆ మాటలు మాట్లాడకూడదు, వారితో సహవాసము చేయకూడదు. ఇవన్నీ మితముగా ఉండడం. మితముగా అంటే తక్కువగా ఉండడం. ఏది చేయాలో ఏది చేయకూడదో విచక్షణ జ్ఞానము కలిగి ఉండాలి. వాట్ ఈజ్ గుడ్ అండ్ వాట్ ఈజ్ బ్యాడ్ అనేటువంటిది ఎరిగి దానిని పందెపు రంగములో పోరాడేవాడు ఆ విధముగా తెలుసుకొని మితంగా ఉండాలి. అన్ని విషయంలో మితంగా ఉండాలి. ఒకసారి పేతురు గారు అన్ని జనులతో కూడుకుని భోంచేస్తున్నాడు. ఎవరో వచ్చారు, విశ్వాసి వచ్చేవారికి అలా లేచి పక్కకి వెళ్ళిపోయాడు. అన్యజనులతో ఎందుకు భోజనం చేస్తున్నావు అంటారని పక్కకి వెళ్ళిపోయాడు. ఎవరు? పేతురే. చచ్చిపోయిన వాళ్ళని బతికించిన పేతురు. అలాగా కొన్ని మితముగా ఉండాలి. కొన్ని సామెతల గ్రంథంలో చాలా చెప్తాడు సామెతల గ్రంథంలో. ఈ వారం ఇప్పుడు ఇవాళ వాగ్దానం ఏంటి? సామెతల గ్రంథంలోనే. సామెతల గ్రంథం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. భయము భక్తి కలిగి ఉండి దేవుని యందు ఎదగవలసినటువంటి వారంగా అక్కడ ఉంది. మితముగా ఉండాలి. తర్వాత మితముగా వారు క్షయమగు కిరీటము
పొందుటకును, మనమైతే అక్షయమ కిరీటం పొందుటకును మిత్తముగా ఉన్నాము. క్రికెట్ ఆడేవాళ్ళు ఉన్నారు. క్రికెట్ ఆడేవాళ్ళు బస్కీలు తీస్తూ ఉంటారు, పరిగెత్తుతూ ఉంటారు, అటు ఇటు దొర్లుతూ ఉంటారు. అన్నీ కూడా మిత్తముగా ఉండడం, మితముగా ఉండడం. ఎందుకు? కిరీటం పొందాలి. ఇక్కడైతే వాళ్ళు పొందే కిరీటం ఎలాంటిదంటే అక్షయ కిరీటం, క్షయమైపోయే కిరీటాన్ని పొందుతారు. మనమైతే అక్షయమైన కిరీటం అంటే ఎన్నటెన్నటికి నాశనము కానటువంటి కిరీటాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ కిరీటం పొందడానికి ఇక్కడ పథ్యం చేస్తాం. సత్యము కొరకు పథ్యం చేయాలి, సత్యము కొరకు పథ్యం చేయాలి. రోగం వస్తే అది తినకూడదు, ఇది తినకూడదు, అది తినాలి, ఇది తినాలి అని ఎలాగైతే మితముగా ఉంటామో ఆ విధముగా సత్యము కోసరము, దేవుని కోసరము పథ్యము చేయవలసినటువంటి వారంగా ఉంది. అది కాదు, ఇది కాదు అని మనం జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారంగా ఉంటాం. అప్పుడే పోరాటములో మంచి పోరాటం పోరాడతాం, బహుమానం పొందుతాం, కిరీటం పొందుతాం, సంపూర్ణ బహుమానాన్ని పొందడానికి సిద్ధపడేటువంటి వారంగా ఉంటాం. అందుకని ఇంకేమంటున్నాడు? నాము కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. గురి కలిగి పరిగెత్తుతాను, గురి చూడకుండా పరిగెత్తను, ఎలా పడితే అలా పరిగెత్తను, గురి కలిగి పరిగెత్తుతాను. ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో అనేటువంటి గురి కలిగి పరిగెత్తుతాను. కానీ గురి లేకుండా, గురి చూడకుండా పరుగు పందెములో పరిగెత్తేటువంటి వాడిని కాదు, గురి కలిగి ఉంటాను. ఇంకా గాలిని కొట్టినట్లు నేను పోట్లాడలేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునేమో అని నా శరీరము నలగగొట్టుకొని దానిని లోబరుచుకుంటున్నాను. అపోజిట్ పౌలు అంతటి వాడు ఈ మాట అంటున్నాడంటే గాలితో పోట్లాడినట్లుగా నేను పోట్లాడలేదు. గాలితో పోట్లాడటం అంటే ఏంటి? ఇలాగ అంటే ఎవరికి గాలి తగిలిద్దా? గాలి కనపడిద్దా? గాలి కనపడిద్దా? ఇలా 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 అంటే గాలిని కొట్టినట్ట. గాలితో పోట్లాడినట్లుగా నేను పోట్లాడలేదు. ఏం చేస్తున్నాను? ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడైపోదునేమో అని నా శరీరము నలుగగొట్టుకుని దానిని లోబరుచుకుంటున్నాను. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. తన శరీరాన్ని నలగగొట్టుకొని దాన్ని చెప్పినట్టుగా చేయటానికి నా శరీరం నలగొట్టుకోకపోతే నా మాట ఏందో, నేను చెప్పినట్టు అది చేయదు. కాబట్టి దాన్ని రోజు నలగగొట్టుకుంటే తప్ప అది నా మాట ఏందో. కాబట్టి అందుకనే నేను దాన్ని అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణకరమైన శరీరము నాకెలా సంభవించింది అని పెద్ద కేక వేసి వాపోయి అలమటించినటువంటి వాడిగా కనబడుతున్నాడు. ఎవరో? అపోజిట్ పౌలు. అపోజిట్ పౌలు ర్యాంక్ ఏంటి? అపోజిట్ పౌలు ర్యాంక్ ఏంటి? గొప్ప ర్యాంక్. అంటాడు అపోస్తలులలో నేను చాలా తక్కువ వాడను అంటాడు. చాలా లాజికల్గా మాట్లాడతాడు. నేను అపోస్తలులలో చాలా తక్కువ వాడను. ఇంకోటి అంటాడు, అక్కడ అంటాడు వాళ్ళందరికంటే ఎక్కువ ప్రయాసపడ్డాను అన్నాడు. కొంచెం నేను తక్కువ వాడని అన్నాడు. చాలా జాగ్రత్తగా మాట్లాడతాడు, లాజికల్గా మాట్లాడతాడు. నేను తక్కువ వాడని అన్నాడు, వాళ్ళందరికంటే ఎక్కువ ప్రయాసపడ్డాను. మళ్ళీ ప్రయాసపడినది నేను కాదు, దేవుడు నాకు ఇచ్చిన కృపయే అంటున్నాడు. నేను కృప దేవుడిచ్చిన కృపను బట్టి ప్రయాసపడ్డాను అంటాడు. నేను తక్కువాడిని కాదు అంటాడు, కృప ద్వారానే చేశాను కానీ నా సొంతంగా చేయలేదని మళ్ళీ తగ్గించుకుంటాడు. గొప్ప మెంటాలిటీ అయింది. ఆయన అవన్నీ చదువుతుంటే మతి పోల్ది, అలాగా ఉంటుంది. కాబట్టి ఆయన చేసినటువంటి పరిచర్య, ఆయన చేసినటువంటి కట్టిన సంఘాలు ఇవన్నిటినీ కూడా చాలా చక్కగా
నడిపించినటువంటి వాడిగా ఉన్నాడు. అయినప్పటికీ నేను ఎంత దౌర్భాగ్యుడను అంటున్నాడు. అలాంటి తత్వం నీకు నాకు రాకపోతే సంపూర్ణమైన బహుమానం మనకి రాదు. తగ్గించుకోవాలి. అపోస్తలుడైన పౌలు కంటే తగ్గించుకున్నప్పుడు నలుగగొట్టుకుంటున్నాను నా శరీరాన్ని, దినదినము నలుగగొట్టుకుంటున్నాను ఆ శరీరాన్ని నలుగొట్టుకుంటున్నాను అని ఆయన చెప్పేటువంటి వాడిగా ఉంటున్నాడు. కాబట్టి మనము ఎలా ఉన్నాం? నలుగగొట్టుకుంటున్నామా? మితముగా ఉన్నామా? దేనిలో మితముగా ఉన్నాం అనేది చూసుకోవాలి. నలుగగొట్టుకొని లోబరుచుకుంటున్నాను. లోబరుచుకుంటున్నానంటే ఏమిటి అర్థం చెప్పండి? లోబరుచుకున్న శరీరాన్ని లోబరుచుకుంటున్నాను. నేను నలుగగొట్టుకొని లోబరుచుకుంటున్నాను అంటే అర్థం ఏంటి? నలుగగొట్టుకొనకపోతే లోబడదు, నా శరీరం నాకు లోబడదు. అందుకనే దాన్ని నేను నలుగగొట్టుకుంటున్నాను. ఎవరు? అపోస్తలుడైన పౌలు ఆ మాట అంట. కాబట్టి మనము దేవుని యొక్క కార్యములలో మరి ఇక్కడ వరే మనము ఉండవలసినటువంటి వారముగా ఉంటా ఉన్నాం. కాబట్టి ఒక మాట చూద్దాం రండి. గలతీయులకు రాసిన పత్రిక 7వ వచనం చదువు. గలతీ 5:7. గలతీ 5:7. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెను? అది ఏమిటవుతుంది? సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించాడు? సత్యానికి విధేయులు కాకుండా అడ్డగించేవాళ్ళు ఉంటారు. సత్యమునకు లోబడకుండా, సత్యం అంటే ఎవరు? నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడో రాడు అన్నాడు. కాబట్టి సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించాడు? సత్యానికి విధేయులు కాకుండా అడ్డగించే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఈ ప్రేరణ మిమ్మును పిలుచుచున్నవా అని వలన కలగలేదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయను. కాబట్టి పులిసిన పిండి కొంచెము కూడా ఉండకూడదు. పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతా పోద్ది. చిన్న పాపము మంచినంతటిని పాడు చేస్తుంది. మంచంతా పాడు చేస్తుంది. తోడు ఎంత వేస్తాం? పెరుగులో పాలల్లో తోడు ఎంత వేస్తాం? ఎంత వేస్తాం? అయితే మొత్తం పాలన్నీ పెరుగైపోతాయి. అది పాపం. పాపం అంటే అలా ఉంటుంది. మంచి ఉంటుంది, 10% మంచి ఉండదు, 10% మంచి ఉండదు, 90% మంచి ఉంటుంది. 90% మంచి ఉంటుంది, 10% మంచి ఉండదు. ఈ 10% 90%ని పాడు చేస్తుంది. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతా పులిచేస్తుంది. కాబట్టి ఒక చిన్న పాపానికి లోబడ్డామంటే మొత్తానికి సున్నా అయిపోద్ది. కాబట్టి అలా చేయకూడదని అక్కడ చెప్పబడుతూ ఉంటున్నాం. కాబట్టి రండి ఒక వచనం చదువుకుందాం. ఫిలిప్పీయులు రాసిన పత్రిక ఫిలిప్పీ 2:14. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కళంకులను అనింజులునైన దేవుని కుమారులగునట్లు సణుకులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. సమస్త కార్యములను చేయుడి. అసలు చెప్పాల్సిందేంటి? సమస్త కార్యములను చేయండి. అన్ని కార్యాలు, అన్ని పనులు
చేయండి. కానీ మూర్ఖమైన వక్రజనుల మధ్య మూర్ఖమైన వక్రజనము ఉంటారు. మూర్ఖులు వక్రజనము సరిగా లేనటువంటి వాళ్ళు ఉంటారు. మూర్ఖమైన వక్రజనుల మధ్య నిరపరాధులను నిష్కళంకులను అనంజులనైన దేవుని కుమారులగునట్లు సణుగులు సంశయములను మాని సమస్త కార్యములు చేడి. ఉండేది వాళ్ళ మధ్య అయినప్పటికీ సణుగులు సంశయములు మాని ఏం చేయాలి? నిరపరాధులు నిష్కళంకులు అనంజులు దేవుని కుమారులు అవుతారు. నిరపరాధులు నిష్కళంకులు అనంజులు. నిరపరాధులు అంటే అపరాధము లేని వాళ్ళు. తర్వాత నిష్కళంకులు కళంకము లేని వారు. అనంజులు నిందలేని వారు. దేవుని కుమారులు అవ్వాలంటే ఈ మూడు రావు. అట్టి జనుల మధ్య మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనపడుచున్నారు. అది మన చేతిలో ఏముండాలి? జీవవాక్యం ఉండాలి. జీవవాక్యం ఉంటే జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతులులాగా ఉండాలంట. వాక్యానికి ఏం పేరుంది? వాక్యానికి ఏం పేరుంది? జ్యోతులు అంటే ఏంటి? దేవుని వాక్యము మన పాదములకు దీపమును మన త్రోవకు వెలుగునై ఉన్నది. దీపము జ్యోతి. దేవుని వాక్యం అనే జ్యోతి పట్టుకొని అనేక మందిని వెలిగించాల. చీకటిలో ఉన్న వారిని వెలిగిస్తూ ఉండాల. నీ చేతిలో ఒక జ్యోతి ఉంది, అనేక మందిని వెలిగిస్తూ ఉండాలి. అనేక మందిని రాబట్టుకోవాలి. అనేక మంది కొరకు ప్రయాసపడాలి. అనేక మంది చీకటిలో ఉన్న వారిని నీ జ్యోతి ద్వారా, నీ వెలుగు ద్వారా వెలుగులోనికి నడిపించవలసినటువంటి వారంగా ఉంటాం. కాబట్టి మనము దేవుని జ్యోతి. అప్పుడు ఏమైందంట? కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టం నిష్ప్రయోజనం కాలేదనియు క్రీస్తు దినం నాకు అతిశయ కారణము కలుగును. కొంతమందిని ఏర్పాటు చేసినప్పుడు, రక్షించినప్పుడు, యేసు ప్రభు యొక్క దినము వచ్చినప్పుడు నీకు అవమానము లేకుండా ఆ సంపూర్ణ బహుమానము పొందుతావు. అనేక మందిని వెలిగించి నీకున్నటువంటి వెలుగును అనేక మందికి ఇచ్చి అందరిని వెలిగించి చీకటిలో ఉన్న వారిని మహిమ కలిగినటువంటి వెలుగులోనికి తీసుకుని వచ్చినప్పుడు నీకు సంపూర్ణమైన బహుమానము దొరికేటువంటిదిగా ఉంది. ఆకాశములో ఏమంటున్నాడు అక్కడ? ఆకాశములో ఇలాంటివి చేసిన వాళ్ళు ఏమని చేస్తారంట? ఎవరు అనేక మందిని దేవుని వైపు త్రిప్పుతారో వారు ఆకాశమందు నక్షత్రము వలె ప్రకాశించెదరు అని. చదువు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశిస్తారు. జ్యోతి అయితే ఆరిపోద్ది కానీ నక్షత్రం ఆరిపోదు. అది నిరంతరము వెలిగేటువంటిదిగా ఉంది. అలాంటి వెలుగుమయమైనటువంటి ఆ యొక్క పరలోక రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళేవారు. నక్షత్రాలు మీరు నక్షత్రాలు, అనేక మందికి వెలుగునిచ్చేటువంటి వారు. అనేక నక్షత్రాల వలె మీరు సదా తయారవుతారు అని చెప్పబడతా ఉంది. కాబట్టి ఎవరు అనేకులను త్రిప్పుతారో వారు ఆకాశమండలి నక్షత్రముల వలె ప్రకాశిస్తారని చెప్పబడతా ఉంది. కాబట్టి ఆ విధముగా మీరు జీవవాక్యమును చేతపట్టుకొని జ్యోతులను వెలిగించవలసినటువంటి వారు. అందుకే వాక్య పరిచర్యకి రావాలి. వాక్యము నీ దగ్గర లేకపోతే
వెలుగు లేదు. కాబట్టి వాక్యములో ఎదగాలి, వెలగాలి. వాక్యములో ఎదగాలి. జీవవాక్యాన్ని చేతపట్టుకోవాలి, వెలిగించబడాలి. అనేక మందికి వెలుగుని ప్రసరింప చేసేవాళ్ళంగా కూడా ఉండాలి అని అక్కడ చెప్పబడతా ఉంది. కాబట్టి ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనం ఆ విధముగా చదువుకున్నాం. రండి, ఫిలిప్పీ 3:4-14, ఇది 3:14 ఫిలిప్పీ. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానం పొందవల్లని ఎందుకు పరిగెత్తుతున్నావురా? నువ్వెందుకు పరిగెత్తుతున్నావురా అంటే, క్రీస్తు యేసు బహుమానాన్ని పొందడానికి, నేను ఉన్నతమైన పిలుపు వలన కలిగినటువంటి బహుమానం పొందడానికి నేను పరిగెత్తుతున్నాను. నా పరుగు కడముట్టిస్తాను. ఎందుకు? బహుమానం పొందాలి. క్రీస్తు యేసు ఇచ్చేటువంటి బహుమానము ఈ లోకం ఇచ్చే క్షయమైపోయేటువంటి బహుమానం కాదు, క్షయమైన కిరీటం కాదు, అక్షయమైనటువంటి కిరీటం అక్కడ ఉంది. కాబట్టి దాని కొరకు నేను పరిగెత్తుతున్నాను. అది ఇచ్చేది ఎవరంటే క్రీస్తు యేసు. ఇక్కడ ఇచ్చే మంత్రులు కాదు, క్రీస్తు యేసు ఇస్తాడా ఆ బహుమానాన్ని. కాబట్టి నేను బహుమానం కొరకు గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి ఇంకో మాట 17 చదువు. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారం నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. ఇంకా గురిపెట్టి పరిగెత్తాల్సింది ఏంటంటే, సహోదరులారా మీకు మేము మాదిరిగా ఉన్నాం. ఎవరంటున్నారు ఈ మాట? అపోస్తలుడైన పౌలు అండి. మీరు మాలాగా పరిగెత్తితే సరిపోతుంది. మేము దేవుని గురించి పరిగెత్తుతున్నాం. 1 కొరింథీ 11:1 అంటాడు, క్రీస్తును పోలి ఉన్న ప్రకారం నేను క్రీస్తును పోలి ఉన్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. అంతే. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి, సరిపోద్ది అన్నాడు. కాబట్టి ఆయన అంత ధైర్యంగా చెప్పగలిగాడు ఆయన. అందుకని అంటున్నాడు ఇక్కడ, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారం నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు. దాంట్లో నువ్వు ఉండకూడదు. చాలామంది క్రీస్తు యేసుకి శత్రువులుగా నడుచుకుంటున్నారు. మీరు దానిలో ఉండకూడదు. మనోళ్ళు దానిలో ఉండకూడదు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయం చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చి చెప్తున్నాను, క్రీస్తు యేసుకి శిలువకు శత్రువులుగా ఉండవద్దు. తర్వాత నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులేదు అతిశయపడుతున్నారు. భూ సంబంధమైన వాటి అందే మనస్సు ఉంచ, భూ సంబంధమైన మాట పర సంబంధమైన వాటి ఎందు మనస్సు ఉంచక భూ సంబంధమైన వాటి మీదే మనస్సు పెడుతున్నారు. భూ సంబంధమైన వాటి మీదే. చూడండి, ఫిలిప్పీలోనే చూడండి ఒక మాట. కొలస్సీ 3:1 ఎఫెసీ కొలస్సీ 3:1 చూడు. మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న భూ సంబంధమైన వాటి మీద కాకుండా పర సంబంధమైన వాటి మీద గురిపెట్టి చూడండి. అక్కడ ఏంటి? ప్రభువు క్రీస్తు యేసు తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. కాబట్టి నువ్వు వెళ్ళిపోతే అక్కడ ఆయన పక్కనే కూర్చుంటావు. కాబట్టి నువ్వు గురి యొద్దకే పరిగెత్తవలసినటువంటి వారం. భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుండా పర సంబంధమైన వాటి మీదే మనస్సు పెట్టుకోవలసినటువంటి వారంగా మనం ఉంటా ఉన్నాం. అది జ్ఞాపకం పెట్టుకుందాం. రండి, ఇంకో మాట చూసుకుందాం. 2 తిమోతి
2 తిమోతి 4:7. మంచి పోరాటం పోరాడుతిని, మంచి పోరాటము పోరాడితేనే నా పరుగు కడముట్టించి నా పరుగు కట్టముట్టించితేనే విశ్వాసమును కాపాడుకుంటేనే ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ అనుగ్రహించును. మంచి పోరాటమును పోరాడాలి. దాని ముందు అన్నాడు, కాలము సమీపమై ఉన్నది, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. కాబట్టి మంచి పోరాటము పోరాడుడి, నా పరుగు కడముట్టించుడి, విశ్వాసమును కాపాడుకునుడి. ఇక మీద నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ నిబంధన ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా ప్రతి మనుష్యునికి ఈ ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ కూడా అనుగ్రహిస్తాడు. ఆయన నిష్పక్షపాతి, ఆయన పక్షపాతము లేనివాడు, ఆయన పక్షపాతము లేనివాడు. నేను పాడతాను కదా ఒక పాట. మూత వేసిన నా మూర్ఖతయోను దాచి ఉంచిన నా పాపమును, మూత వేసిన నా మూర్ఖతయు. నేనేం చేశాను? నా మూర్ఖత్వాన్ని తీసుకెళ్ళి దాంట్లో పెట్టి మూతేసా, ఎవరికి తెలియకుండా. దాచి ఉంచిన నా పాపమును విప్పి చూపి శిక్షింపనంటివి. నేను దాచుకున్నాను కానీ ఆయన వచ్చి ఆయన మూత తీశాడు, దాచుకున్న దాన్ని బయట పెట్టాడు. పెట్టినా కూడా విప్పి చూపి శిక్షింపనంటివి. కక్షలేని నా దేవా, కక్షలేని నా దేవా, కక్షలేని నా దేవా. కక్ష పెట్టుకుని చేసేవాడు కాదు, ఆయనకి ఎప్పుడు కూడా కక్ష లేదు. దాచిపెట్టినటువంటి మూత వేసినటువంటి పాపాలన్నీ బయటకు తీసి శిక్షించకుండా కడిగి శుద్ధి చేసి కక్ష లేకుండా క్షమించి నిన్ను బిడిగా చేసుకున్నాడు. మంచి పోరాటము పోరాడాలి, పరిగెల్లో పరిగెత్తాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి అని చెప్పినటువంటి వాడు నీతి కిరీటం నీ కొరకు ఉంచింది. భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోవద్దు, పర సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోండి. ఇంకో మాట అన్నాడు, ఎక్కడ అన్నాడు? 73:10-25 అంటాడు. చూడండి, కీర్తనల గ్రంథం 73 ఆకాశమందు నీవుండగా, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు ఆకాశమందు నాకు ఉండగా భూమిలో ఉన్నది నాకు ఏది అక్కర్లేదు. భూ సంబంధమైన వాళ్ళంగా జీవించకూడదు. ఆకాశంలో నీవు నాకుండగా భూమి మీద నాది ఎక్కర్లేదు. భూమిలో నాకు జీవితం ఎంతకాలం? స్వల్పకాలం, అల్పకాలం, అశాశ్వతమైన కాలం. కొంతకాలం ఉండి కొంతకాలంలో మాయమైపోయేటువంటి ఈ యొక్క భూమి మీద నాకేది లేదు. ఆకాశమందు నువ్వు ఉన్నావు, నీ దగ్గరికే నేను వస్తాను అనేటువంటి తాత్పర్యము కలిగినటువంటి వారముగా మనము ఉండాలని దేవుడు మనతో మాట్లాడేటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. ఇది చూడండి, 10వ వచనం, తిమోతి 2:4-10. ఈ లోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళాను, క్రీస్తు గల్తీయులకు అమ్మాయికి వెళ్ళిరి. ఇక్కడ ఏమంటున్నాడు? అపోస్తలుడైన పౌలు వెనక తిరిగి చూసుకుంటున్నాడు. ఏమని? మంచి పోరాటం. ముసలోడు మంచాన పడ్డాడు, చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను వెడలిపోలు కావలము సమీపమై ఉన్నది అంటున్నాడు. మంచాన పడ్డాడు, మొన్న చచ్చిపోతాను తొందరలో అని అంటున్నాడు.
మంచి పోరాటం పోరాడాను, పరుగు ముట్టించాను, తుద ముట్టించాను, విశ్వాసమును కాపాడుకున్నాను అని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకున్నాడు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకున్నాడు. నేను మంచి పోరాటం ఇంతవరకు నా విశ్వాసాన్ని కూడా కాపాడుకున్నాను అని ఆయన వెనక్కి తిరిగి చూసుకున్నాడు. నా బతికేంటి అని దేమ కూడా నేను విడిచిపెట్టి వచ్చింది ఏంటని వెనక్కి తిరిగి చూసుకున్నాడు. దేవుణ్ణి విడిచిపెట్టాడు. అంతకుముందు చేసిన పాపాలు ఉన్నాయి, వీటన్నిటిని చూసుకొని వెనక్కి మళ్ళుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. దేమ ఏమంటున్నాడు? ఇహలోకమును స్నేహించి దేమ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కాబట్టి దేమ కూడా వెనక్కి తిరిగి చూసుకున్నాడు. ఎలాగా? వెనక ఉన్నటువంటి వాటిని మరచి ముందున్నటువంటి వరకు ప్రయాసపడాలి. ముందున్న వాటి వరకు ప్రయాసపడాలి. అయితే ఈయన వెనకున్న వాటిని జ్ఞాపకం చేసుకొని దేమ నన్ను విడిచిపెట్టి లోకంలోనికి వెళ్ళిపోయాడు. లోకాన్ని విడిచిపెట్టాడు, లోకంలో ఉన్న అన్నీ విడిచిపెట్టాడు, విశ్వాసయ్యాడు, దేవుని నమ్ముకున్నాడు, అన్నీ చేశాడు, నా వెంట వచ్చాడు, పరిచర్య చేశాడు, అన్నీ చేశాడు. ఆఖరికి నన్ను విడిచిపెట్టి మళ్ళీ లోకానికి వెళ్ళిపోయాడు. ఈయన మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయాడు, వెనక్కి వెళ్ళిపోయాడు. పౌలు అయితే నేను ఎన్ని మంచి పనులు చేశానో ఒకసారి వెనక్కి తిరిగి చూచుకున్నాడు. అలాగా మనం కూడా చూచుకొని ఏమన్నా మంచి పనులు చేశామా? నీతి కిరీటం, సంపూర్ణ బహుమానం మన కొరకు ఉందా లేదా అనేటువంటిది ఒకసారి చూసుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఒక్క మాట చూసుకుని ముగించేస్తాం. చూడండి, హెబ్రీయులు రాసిన పత్రిక హెబ్రీ 1:1 పూర్వకాలమందు నానా సమయముల్లోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా 12:1 చదవమ్మా. హెబ్రీ 12:1. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి ఏం చేయాలంట? ఏం చేయాలి? ప్రతి భారాన్ని, ప్రతి పాపపు భారాన్ని విడిచిపెట్టి సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందపు రంగములో ఓపికతో పరిగెత్తాలి. ఓపిక నశించిందా? సాగిపోవు, ఆగిపోతావు. పరిగెత్తావు, ఆగిపోతావు, వెనకబడిపోతావు, సంపూర్ణ బహుమానానికి దూరం అయిపోతావు. కాబట్టి మనము పోరాడాలి. మందిరంలో ఉన్నప్పుడే కాదు, మందిరానికి వెలుపలకు వచ్చినప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారముగా ఉన్నామని, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించాడు. ఆయన ముందున్నటువంటి బహుమానం కొరకై, సంపూర్ణ బహుమానం కొరకై నిందలన్నిటిని కూడా భరించి, వాటన్నిటినీ సహించి, ఓర్చుకొని, ఆఖరికి నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం కుడిపార్శ్వమున అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. బహుమానం వచ్చింది. శిలువలో అనేకమైన శ్రమలు వచ్చినాయి. జీవితంలో 3.5 సంవత్సరాలు అనేకమైన బాధలు అనుభవించాడు. అయినా కూడా సహించి నిర్లక్ష్య పెట్టాడు. అవి అట్లా నిర్లక్ష్యం పెట్టాడంటే వాటిని ఆలోచించలేదు, వాటి గురించి నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైన. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతటిని ఓర్చుకొనిన
ఆయనను తలంచుకోండి. పాపాత్ములు చేసినటువంటి తిరస్కారం అంతటిని కూడా చేసినటువంటి నిర్లక్ష్య పెట్టాడు కాబట్టి ఆయన తలంచుకోండి. నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు ఇబ్బంది వచ్చినప్పుడు, నిర్లక్ష్య పెట్టినప్పుడు నువ్వేం చేయాలి? ఆయన్ని తలుచుకోవాలి. నా ప్రభు నా కొరకు ఎన్నో శ్రమల సిలువలో పడ్డాడు, అనేకమైన పాటలు పడ్డాడు, అనేకమైనటువంటి భయంకరమైనటువంటి వేదన పడినటువంటి వాడిగా ఉన్నాడు. పెద్దగా కేకవేసి ప్రాణం విడిచాడు, రక్తదానం చేశాడు, ప్రాణదానం చేశాడు, బలియాగం చేశాడు నా కోసరం. ఎన్ని చేసినా ఆయన్ని నిర్లక్ష్య పెట్టి బహుమానం వైపు చూచాడు. అక్కడ బహుమానం ఉంది, సింహాసనం ఉంది, వీటన్నిటిని జయించి అక్కడికి వెళ్ళాడు. మనము కూడా అలసట పడక, విసుగక, జారిపోక, ఆగిపోక ప్రభు కొరకై జీవించేటువంటి వారముగా ఉండాలి అని చెప్పి మనకు ఒక హెచ్చరిక అపోస్తలుడైన పౌలు చేసేటువంటి వాడుగా ఉన్నాడు. ఆ విధంగా మనం కూడా చెప్పబడిన లేఖన భాగముల యొక్క వెలుగులో మనము కూడా నిలవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన, ప్రేమ కలిగిన, కృప కలిగిన, నమ్మకమైన స్వచ్ఛమైన దేవాని పాదములకు స్తోత్రాలు. కృప కలిగిన నామములో ఇంతవరకు మమ్మలను కనికరించిన దేవుడివై నా దేవా తండ్రి, ఇటు రీతిగా ప్రభా రూతు సంపూర్ణము బహుమానం పొందడానికి వచ్చిందని, ప్రతిఫలం పొందడానికి వచ్చిందని, ఆయన బలిష్టమైన రెక్కల కింద ఉండడానికి వచ్చిందని మాట్లాడుతూ వస్తుంది. దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ 3 మాటలను ప్రభా జ్ఞాపకం చేసుకొని వాటిలో ప్రభా నిలిచి ఉండడానికి, ప్రతిఫలం పొందడానికి, ప్రభా రెక్కల కింద దాచబడ్డానికి, సంపూర్ణ బహుమానం పొందడానికి నన్ను మమ్మల్ని సిద్ధపరచమని కూడా నీ సందులో సాగిలపడుతూ ఈ దినాన్ని తెచ్చిన బిడ్డలందరిని బట్టి వందనాలు. ముందున్న దినాల కొరకు కూడా సిద్ధపరచమని నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ విత్తబడినటువంటి వాక్యము శత్రువు ఎత్తుకొని పోకుండా సహాయం చేయమని లోబడిన వారమై ప్రభాన దేవా స్థిరమైన బుద్ధి కలిగిన వారమై పురా నీ యొక్క నామానికి మహిమకరంగా జీవించడానికి కృప దయచేసి పెట్టమని నీకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ రాకడ పర్యంతము ఇక్కడ చేరిన వారికి సంగమునకు సదాకాలము తోడైండును గాక. ఆమేన్.